మరి ఈ రోజు మన కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న రుద్ర శాండల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్పెషల్ థ్యాంక్స్. అండ్ పవర్డ్ బై మెషిన్ ఇండియా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కో పవర్డ్ బై విజయ డెంటల్స్ ఇంప్లాంట్ సెంటర్ అండ్ గోల్డెన్ ఆర్కిడ్స్. అండ్ అలాగే కోన గుండెల్లో ఎండావానలైనాము, కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము, గువ్వ గువ్వ కౌగిల్లో గుండు చేసుకున్నాము. అదే స్నేహము, అదే మోహము, అదే స్నేహము, అదే మోహము, ఆది అంతం ఏది లేని గానము. అది నీవు, అది నీవు, అది గీతం పాడనా. కథైనా కథైనా కనులలో నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు, నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు. కన్నీరైనా ప్రేమల్లో పన్నీరవుదామన్నావు. అదే బాసగా అదే ఆశగా, అదే బాసగా అదే ఆశగా, ఎన్ని నాళ్ళి నిన్న పాటి పాడను. అది నీవు, అది నీవు, అది గీతం పాడనా. అది నీవు, అది నీవు, అది గీతం పాడనా. కథైనా కలైనా కనులలో చూడను. అది నీవు, అది నీవు, అది గీతం పాడనా. బాగుంటుందో ప్రతి ఆల్బమ్. అమ్మా నమస్తే. బతుకంతా బలి చేసి పేరాశను ప్రేమించావే, బతుకంతా బలి చేసి పేరాశను ప్రేమించావే. వెలుగుల్నే వెలివేసే కలలోని జీవించావే. అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో. కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలక. ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం మంగడి సరుక కొనగలవా చేసారాక. లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక. ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. ఎస్వి కృష్ణారెడ్డి గారికి మరొక్కసారి మనందరి తరఫు నుంచి సాదర స్వాగతం పలుకుతాం. సార్, సినిమాలంటే నాకు ఎంత పిచ్చో అసలు. అంటే ఇక స్కూల్ టైంలో స్కూల్ నుంచి రావడము, ఆయన సినిమాలు చూడ, ఇప్పటికీ మీ అందరినీ పాడించే పాట. ఓకే అన్న, ఈరోజు ఏం పాడుతున్నా ఏం తింటున్నా అది ఆయన పెట్టిన భిక్ష. 4 వేలు వెళ్తున్నాయంటే అలాంటి బాలు గారితో అలాగే శైలజ గారితో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళందరూ మమ్మల్ని మా చేయి పట్టుకొని నడిపిస్తూ వచ్చారనమాట, నడిపిస్తూ వస్తున్నారు ఇంకా స్టిల్. సో
ఎస్పీబీ లివ్స్ ఆన్. అలాగే ఈరోజు శైలజ గారికి బాలు గారి ఈ అవార్డు ఇవ్వడం చాలా చాలా సంతోషం. సచ్ లెజెండరీ సింగర్ అండ్ అన్నిటికన్నా మించి షీఈ్ ఎ వండర్ఫుల్ 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 హ్యూమన్ బీయింగ్. ఆవిడని చూస్తే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మన టెన్షన్స్ ఏమైనా ఉంటే మనం అమ్మవారిని చూస్తాంగా, అట్లా శైలజ గారిని అలా చూస్తే చాలన్నమాట. షీ సచ్ ఏ హార్ట్ఫుల్ సోల్. ఈరోజు ఆవిడతో పాడినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. పాటలు పాడడం ఈజీ, బట్ ఈ పాట పాడడం అనేది ఇది చాలా చాలా కష్టమైన పని. నేను ప్రయత్నిస్తా. బాలుగారు పాడిన ఏ పాటైనా పాడచ్చు, కానీ ఇది మాత్రం అటెంప్ట్ చేయడం కొంచెం చాలా కష్టం. బట్ మన్నించండి. రాయ్. ఏం రాయాలి? లెటర్. ఎవరికి? నీకు. నాక? నాకు రాయడం రాదు. ఈ మధ్యన సంతకం పెట్ట నేర్చుకున్నా. వెయిట్ వెయిట్. నాకు నువ్వు ఉత్తరం రాసి ఆ ఉత్తరం నేను రాయాలి. నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో. ఓకే, చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీకు నేను ఉత్తరం లెటర్ లేఖ కాదు ఉత్తరమే చదువు. కమ్మని ఈ ప్రేమ హృదయమే. పాటలో మార్చేసారా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, అదే తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే. అదే బ్రహ్మాండం. కవిత పాడు. నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలీదు, ఏమాయో తెలీదు. నాకే కాదు అసలు. ఇది కూడా రాసుకో. అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. ఉమాదేవి. అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఏదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకున్నప్పుడు ఆ వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషుల్ని అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ధారలోన కలుగుతున్నది.
లాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలోన నిలుమా శుభలాలి లాలిజో లాలి లాలిజో ఉమాదేవి లాలిజో లాలి లాలిజో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఆ హృదయం